వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ అమ్ముల పొదిలో సరికొత్త అస్త్రాలు చేరుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపిస్తోందంటూ జనంలోకి వెళ్లే ప్లాన్ వేస్తోంది. ప్రధాని మోడీ తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యల నుంచి గవర్నర్ నిర్ణయాల వరకు తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. దీనిపై కింది స్థాయిలో కూడా చర్చ జరిగేలా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ ద్వారా అందజేస్తారు. మహేందర్, శిరీష, ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలన్నీ కూడా రాజకీయాలకు మామూలుగా కాదు ఒక రేంజ్లో ఆడుకునేలాగా ప్రధాన జాతీయ పార్టీలు రెండు కూడా బీఆర్ఎస్కు ఒక అవకాశాలు కల్పిస్తున్నాయని చెప్పొచ్చు. ఏ అవకాశాన్నైనా సరే బీఆర్ఎస్ పార్టీ చాలా సునాయాసంగా తీసుకుంటుంది. అదేవిధంగా ఆ బాణాన్ని తిరుగు వాళ్ళకు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గత అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వానికి పిండం పెడతామని చెప్పిన నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా ఎవరికి పిండం పెడతారో అని చెప్తూ కర్ణాటక హామీలను ఆయన గుర్తు చేస్తూ కర్ణాటకలో ఇచ్చిన హామీలన్నీ వైఫల్యం చెందాయన్నట్టు గుర్తు చేస్తూ ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అమ్ముల పొదిలో అనేక అస్త్రాలు ఉన్నాయి. ఇప్పటికే సంధించాం. ఎలక్షన్ సమీపిస్తున్న టైంలో ఎలక్షన్ నాటికి ఇంకా మా దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ప్రయోగిస్తాం. అప్పుడు ఎవరు ఆ పిండం పెడతారో అని చెప్పిన నేపథ్యం అందరికీ గుర్తుందే. మరి అలాంటప్పుడు మొత్తంగా కూడా సీఎం కేసీఆర్ ఇప్పటికే ఏ ఉప ఎన్నిక వచ్చినా ఇక్కడ దళిత బంధు, బీసీ బంధు అంటూ అనేక పథకాలు అయితే తీసుకొస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీల వైపు కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆ ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రారంభోత్సవాలు చేస్తూనే ఉన్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ అప్పుడు విమర్శించిన దానికి ఆయన ధీటుగా దానికి తగ్గట్టుగా ఆయన సమాధానం చెప్పారు. కర్ణాటకలో అమలవుతున్న పరిస్థితిని, పాలనను గుర్తు చేస్తూ దానికి మొత్తంగా కూడా సమాధానం ఇచ్చిన నేపథ్యం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి ఇటు కేటీఆర్ అయితే అస్త్రాలను పెడుతున్న నేపథ్యం. ఇక్కడ ఎవరు ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీకి ఎవరు కూడా అవకాశం ఇవ్వకపోయినా కూడా బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి వ్యవహారాలు కావచ్చు, గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు కాబట్టి ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ తమను ఓన్ చేసుకుంటున్నాయి. ఆ పదాలన్నీ కూడా, ఆ వ్యాఖ్యలన్నీ కూడా ఓన్ చేసుకున్న పరిస్థితి, ఆ పరిస్థితులను కూడా తమకు రాజకీయంగా మలుచుకునేలాగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యం. నేడు అయితే ప్రధానమంత్రి మోడీ అయితే రాష్ట్ర విభజన సరిగ్గా లేదు అని ఎక్కడైతే ఆ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రసంగించారో ఆ ప్రసంగాన్ని దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ మొత్తంలో ఉపయోగించుకుంది. బీజేపీకి తెలంగాణ రాష్ట్రంపై చిత్తశుద్ధి ఇంతే అంటుగా పెద్ద ఎత్తున అయితే నిరసన చేసిన నేపథ్యం కనిపించింది. మరి ఇప్పుడు గవర్నర్ అయితే ఇద్దరు ఎమ్మెల్సీలు అయితే సత్యనారాయణ అలాగే దాసు శ్రవణ్ ఈ ఇద్దరు ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాన్ని కూడా తిరస్కరించిన నేపథ్యంలో ఈరోజు కూడా నేను కవిత వైపు స్పందించారు, కేటీఆర్ కూడా స్పందించారు. కవిత ముఖ్యంగా అయితే గవర్నర్ గారు ఇలాంటి రాజకీయంలో ఇన్వాల్వ్ కాకపోతే మంచిది, దాదాపు ఏ రకంగా సేవ చేయలేదో తమ చూపించాలి. తమ ఉద్యమ కాలంలో దాసు శ్రవణ్ కానీ సత్యనారాయణ కానీ ఇద్దరు సేవలు చేశారు, ఉద్యమం చేశారు. ఆ నేపథ్యంలోనే పూర్తిగా వాళ్ళకి ఎమ్మెల్సీలుగా అర్హులని చెప్పేసి మేము సిఫార్సు చేశామని అటు చెప్పుకొస్తూనే రాజకీయంగా బీజేపీ పార్టీకి కొమ్ము కాస్తున్నారు గవర్నర్ అన్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం. గవర్నర్ తీరును కూడా పెద్ద ఎత్తున ఎడగట్టే తీరు చూసాం. అలాగే కేటీఆర్ కూడా ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి ఇటు గవర్నర్ వ్యాఖ్యలు పూర్తిగా గవర్నర్తో పాటు ఇటు బీజేపీ నేతల వ్యాఖ్యలు కూడా పూర్తిగా ఖండించారు. ఆయన గవర్నర్ ఏదైతే చేసినారో ఆ ఎమ్మెల్సీల తిరస్కరణ ఏదైతే ఉందో మరి అది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యవహారం. అసలు గవర్నర్ అనే పదవి అవసరమా రాష్ట్రాలకు? ప్రభుత్వ పథకాలను కావచ్చు, ప్రభుత్వ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధులను అడ్డుకోవడానికే ఈ గవర్నర్ వ్యవస్థ ఉందన్నట్టుగా చెప్పిన నేపథ్యం. ప్రతిదీ కూడా ప్రజలకు కింది స్థాయి వారికి అర్థమయ్యేలాగా పూర్తి విశ్లేషణాత్మకంగా ఇటు కేసీఆర్ కానీ, కవిత కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ పూర్తిగా ఈ రెండు జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును కావచ్చు, బీజేపీ కాంగ్రెస్ అయితే సంధిస్తున్న అస్త్రాలు ఏవైతే ఉన్నారో వాళ్ళతో కూడా పూర్తిగా దానికి తగ్గట్టుగా సరిసమానంగా సమాధానాలు చెప్తూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా అవకాశము ఆ పార్టీలే కల్పిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు, ఎలక్షన్ నాటికి ఇంకా కూడా అమ్ముల పొదిలో హామీల అస్త్రాలు మా దగ్గర ఉన్నాయి, అవి ప్రయోగిస్తే ఖచ్చితంగా ఈసారి మెజారిటీ స్థాయి మాదే, మూడోసారి ముఖ్యమంత్రి పీఠం మాదే అని చెప్పిన నేపథ్యంలో సర్వత్రా కేసీఆర్ చెప్పినటువంటి హామీలు ఏవి, ఎలక్షన్ నాటికి ఆయన ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే నాటికి ఆయన తీసుకొచ్చే పథకాలు ఏంటి, మరి అవి ఇంప్లిమెంట్ అయితే మరి జనాల్లో ఓటు బ్యాంకింగ్ అనేది బీఆర్ఎస్ పార్టీకి
ఏ రకంగా ఉండబోతుంది ఈ రకమైనటువంటి చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ కూడా తనకు తానే కొన్ని నిర్ణయాలు కావచ్చు, కొన్ని వ్యవహారాలు కావచ్చు, కొన్ని వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్న నేపథ్యంలో మరి బీజేపీ పార్టీకి కూడా అదే ధీటుగా బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్తుంది. ప్రజల్లో కూడా ఆలోచించండి, ఇది బీజేపీ పార్టీ చిత్తశుద్ధి అనేటట్టుగా పూర్తిగా అర్థమయ్యే రీతిలో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మరి వివరిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా రాజకీయ పార్టీలు దాదాపు ఎలక్షన్ పూర్తిగా సిద్ధమైన నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం. కానీ ఇక్కడ విమర్శలు ఇవ్వడానికి ఒక అవకాశాన్ని అయితే రెండు జాతీయ పార్టీలు కూడా ఇటు బీఆర్ఎస్కి ఇస్తున్నాయి. మరి అందుకు తగ్గట్టుగా బీఆర్ఎస్ పార్టీ కూడా వాటన్నిటి కూడా ఉపయోగించుకుంటూ వాటన్నిటి కూడా వినియోగించుకుంటూ వాటన్నిటిని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్తూ వారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వారు చేసినటువంటి విమర్శలు కావచ్చు, వీటన్నిటికీ సమాధానాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీకి బీఆర్ఎస్కు మధ్య ఇప్పటికే దాదాపు కవిత విషయంలో కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యం. మరి ఇలాంటి సమయంలో ఇప్పుడు స్థానిక ఆ అంశాలు వైపు కొనసాగుతున్నప్పటికీ కొత్త అంశాలను బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి అయితే వీళ్ళు ఇస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రతిదీ కూడా విశ్లేషణాత్మకంగా వీళ్ళు తిరుగు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.